తెలంగాణను ఎంఐఎంకు అంటగట్టడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మజ్లిస్ దేశ ద్రోహ పార్టీ అని, దాని కబంధ హస్తాల నుండి రాష్ట్రాన్ని కాపాడడమే తమ లక్ష్యమన్నారు. దేశభక్తులకు ద్రోహులకు జరుగుతున్నవే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతి పాలనను అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు బండి సంజయ్. ఢిల్లీలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు బీఆర్ఎస్, కాంగ్రెస్. హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీని ఏకగ్రీవంగా గెలిపించడానికి ఒక్కటైంది ఎవరు? బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ దేశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కబంధ హస్తాల నుంచి కాపాడే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కు అప్పయ్యపడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి. అంటే ఇద్దరు పోటీ చేయకుండా మజ్లిస్ ఏకగ్రీవంగా గెలిపించడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ భాగ్యనగరాన్ని మజ్లిస్ కి అప్పయ్యపడం చూస్తే దాన్ని అడ్డుకోవడానికే భారతీయ జనతా పార్టీ ఉంది. దేశ ద్రోహ పార్టీ మజ్లిస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, శాసన మండలి ఎన్నికలు దేశ ద్రోహ పార్టీ అయిన మజ్లిస్ పార్టీకి, దేశ భక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగుతున్న యుద్దం.